Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 84 verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు 84వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed are they that dwell in thy house, they will be still praising thee. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. This verse is all about the blessing of being in the Lord's house. ఈ వచనము దేవుని యొక్క మందిరంలో ఉండటం వలన వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తా ఉంది. We shall consider two things that we need to know about this blessing. ఈ ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకోవడానికి రెండు సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. Firstly, మొదటిది the desire to be in the Lord's house. దేవుని మందిరంలో ఉండాలి అనేటువంటి ఆ వాంఛ, ఆశ ఉండాలి. Secondly, రెండవది the delights of being in the Lord's house. దేవుని మందిరంలో ఉండే దాని గురించి ఆ సంతోషం ఉండాలి. And firstly, మొదటిది the desire to be in the Lord's house. దేవుని మందిరంలో ఉండాలనే దాని కొరకైన ఆశ, వాంఛ. Lord's house is better than any other place. చూడండి, దేవుని ఇల్లు, దేవుని మందిరం మిగతా ప్రదేశాలన్నిటికన్నా శ్రేష్టమైనది. The author of this psalm begins by expressing his intense desire to be in the Lord's house. ఈ కీర్తనకారుడు దేవుని మందిరంలో ఉండే దాని గురించి ఇది ఎట్లా ఆరంభిస్తున్నాడు అంటే, దేవుని మందిరంలో ఉండటం ఎంత ఆసక్తికరమైనదో ఎంతో తీవ్రంగా చెప్తున్నాడు అన్నమాట. And he says it in the first two verses. మొదటి రెండు వచనాల్లో దాని గురించి చెప్తూ, Yes, I want to desire. నేను దాన్ని ఆశిస్తున్నాను, ఆశపడుతున్నాను. Here we can see how much the author wants to be in God's house. ఇక్కడ చూడండి, ఈ రచయిత దేవుని మందిరంలో ఉండాలని ఎంత ఆశపడుతున్నాడో ఇక్కడ చూపిస్తున్నాడు. I long for it, I faint for it, and my whole being is just cries out for it. నేను ఎంతో ఆశపడుతున్నాను, అది సొమ్మసిల్లుతా ఉందంటాడు. నేను చూడవలనని ఆశపడుతున్నాను అంటాడు. He cannot wait to be there. కాబట్టి ఇంకా అక్కడికి వెళ్లే విషయంలో ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయడానికి ఇష్టం లేదు. And the thought of being there just fills him with excitement. అక్కడ ఉండాలి అనేటువంటి ఆ తలంపు, ఆ ఆలోచన ఆయనకు ఎంత సంతోషాన్ని పరవశింపజేస్తాం. He tells in verse 10, 10వ వచనంలో అంటాడు, For a day in thy courts is better than 1,000. I had rather be a doorkeeper in the house of my Lord than to dwell in the tents of wickedness. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకు ఇష్టము. Here the writer makes two significant comparisons. ఇక్కడ ఈ రచయిత రెండు ప్రాముఖ్యమైనటువంటి సరిపోకుల గురించి చెప్తున్నాడు. One involving time, ఒకటేమో సమయాన్ని గురించి చెప్తున్నాడు, and the other involving comfort or ease. రెండవది కొంచెం విశ్రాంతిగా, కొంచెం తీరికగా ఉండే దాని గురించి చెప్తున్నాడు. In the first comparison, మొదటి సరిపోలికలో he says that spending just one single day with the Lord is so much better than 1,000 days spent in the tents of wickedness. ఒక్క దినము దేవుని ఆవరణంలో గడుపుట భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే ఎంతో శ్రేష్టమైనదంట. To put it in another way, ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా చెప్తే, we can say that it is 1,000 times better to be in God's house than in any other place. ఇక దేవుని మందిరంలో ఉండడము బయట ఇతర ఏ ప్రదేశాలు ఉండే దానికన్నా 1000 రెట్లు శ్రేష్టమైనది. The second comparison is also just as interesting. రెండవ సరిపోలిక కూడా అంతే ఆసక్తికరమైనది. It is far better even to be just as a humble doorkeeper. కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఆయన, నేను ఆయన మందిర ద్వారం దగ్గర ఒక దీనుడనే ద్వారపాలకుడుగా ఉండుట అది నాకు శ్రేష్టం, ఎక్కడో దూరం ఉండేదానికన్నా. You have to stand guard at God's house at all times. ఎల్లప్పుడూ కూడా దేవుని మందిర ద్వారం దగ్గరే ఉండాలి, కాపలాదారుడుగా ఉండాలని ఆశపడ్డాడు. See, one is the time, one day. ఒకటి చూడండి, సమయం, ఒక దినము. And secondly, రెండవది, not as an elder, not as a deacon, nor not as a responsible brother, as a doorkeeper even the place. ఇక్కడ ఆ ప్రదేశం, ఆ ప్రాంతంలో అంటే మందిరంలో ఒక పెద్దగానో పరిచారకుడుగానో లేకపోతే అక్కడ ఇంకేదో పదవిని ఆశించేవాడుగా ఒక బాధ్యత గల సహోదరుడుగా కాదు, కానీ ద్వారపాలకుడుగా ఉండుట అది నాకు ఇష్టం అంట. What a humility, ఎంత దీనత్వం, what an internal joy, అంతరంగంలో ఎంత సంతోషం అది. the comfort what he is getting as
doorkeeper, he is better than the rest he is getting as an elder or as a king in the tent of wickedness. ద్వారపాలకుడుగా ఉండుట ఎంత శ్రేష్టమైనదనే దాన్ని ఎక్కడో రాజుగానో ఇంకో ప్రదేశంలో నేనేదో గొప్ప వ్యక్తిగా ఉండే దానికన్నా ఇక్కడ ద్వారపాలకుడుగా ఉండుట నాకెంతో శ్రేష్టం. These two comparisons show us just how greatly the psalmist valued the privilege of being in the Lord's house. ఈ రెండు సరిపోలికల విషయంలో దేవుని మందిరంలో ఉండుట అనేది ఏది ఎంత విలువైనదో దాని గురించి చెప్తున్నాడు ఆయన. He was willing to give up everything just to have this privilege. ఈ ఆధిక్యత కొరకే దీన్ని సంపాదించడానికి తనకున్నదంతా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. And this is not the only psalm where such affections for God's house are expressed. దేవుని మందిరం గురించిన మక్కువ వ్యక్తపరిచిన సందర్భం ఈ ఒక్క కీర్తనలోనే కాదు. For instance, చూడండి ఉదాహరణకి let us take the ending of the 23rd psalm. 23వ కీర్తన ఆఖరి వచనం గమనించండి. What is written there? అక్కడ ఏమని I రాయబడింది? will dwell in the house of the Lord forever. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. If you read Psalm 122, 122వ కీర్తన చదివితే how it begins? ఎట్లా ఆరంభించబడుతుంది? I was glad when they said unto me, let us go into the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. Can you see the intense desire for God's house expressed in these verses? ఈ వచనాల్లో దేవుని మందిరం గురించినటువంటి ఆ తీవ్రత ఆయన వ్యక్తపరిచే సంగతులు మీరు గమనిస్తున్నారా? Today many would not mind paying large sums of money for few days of stay in a fabulous 5-star hotel located in an attractive tourist spot. ఈ దినాల్లో చూడండి ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఆ యొక్క వినోద ప్రాంతాల్లోకి పర్యాటక కేంద్రాలకి వెళ్ళడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అక్కడ ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. Others may be willing to take huge bank loans and buy an apartment in such prime location that is conveniently close to all the amenities. ఇంకా కొంతమంది ఎంతో ఎక్కువ అప్పు తీసుకొని కానీ లేకపోతే ఎంతో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైనటువంటి ఒక బంగ్లాని కొనుక్కొని దానికి కూడా అన్ని సదుపాయాలు అన్ని అందుబాటులో ఉండే ప్రాంతంలో ఉండడానికి కోరుతా ఉంటారు. But the psalmist's priorities are different. కానీ కీర్తనకారుడికి ఉన్న ప్రాధాన్యతలు పూర్తిగా వేరుగున్నాయి. They are laudable, appreciable. ఇవన్నీ కూడా మనం మెచ్చుకోదగినటువంటి. Also, what takes place in that Lord's house is also important. దేవుని మందిరంలో ఏముంది ఏం జరుగుతుంది ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. Where then does the blessedness of dwelling in the Lord's house come from? చూడండి దేవుని మందిరంలో నివసించటం వలన అంటే దేనిని బట్టి మనకి ఆశీర్వాదం వస్తుంది? It comes from the use of it, how we are using అంటే it. దానిని ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో దానిని బట్టి ఉంటుంది. What takes place within the place may be a source of blessing to all who come there. కాబట్టి అక్కడికి వచ్చేవారు అందరూ కూడా దానిలో ఏ భాగాన్ని బట్టి వాళ్ళకి ఏం ఆధారం వాళ్ళకి సంతోషానికి The holy worship of God by his people. దేవుని కొరకైన పరిశుద్ధమైనటువంటి ఆరాధన దేవుని ప్రజలు చేసే ఆరాధనను బట్టి. The singing of praises from their heart. హృదయంలో నుండి వారు పాడే స్తుతి కీర్తనలు బట్టి. The preaching of God's word. దేవుని యొక్క వాక్యము బోధించటం బట్టి. The teaching of Sunday school lessons. సండే స్కూల్లో పాఠాలు నేర్పించేదాన్ని బట్టి. And the corporate praying. సమాజంగా కూడి ప్రార్థన చేయడం బట్టి. And the meaningful fellowship with God's people. అర్థవంతమైనటువంటి దేవుని ప్రజల సహవాసాన్ని బట్టి. The salvation of sinners. పాపుల రక్షణను బట్టి. And also the building up of saints. పరిశుద్ధులు కట్టబడే దాని గురించి. These are the things that the church building is dedicated for. కాబట్టి సంఘము లేదా ఒక మందిరము ఈ విషయాల కొరకే కదా ప్రతిష్ఠించబడాలి. And they should make us long to be here in the Lord's house at every given opportunity. కాబట్టి దేవుని మందిరంలో మనకి ఏమైనా ప్రతి అవకాశం తరుణంలో కూడా ఈ విషయాల గురించి వాంచగలిగి ఉండాలి. Without these things, ఇవి లేకుండా this building would not be the Lord's house at all. ఈ కట్టడం అనేది అసలు దేవుని మందిరముగా నివాస స్థలముగా ఉండదు. You may building a 5-storied building or 4-storied building and you call it as church building. 5 అంతస్తుల బంగ్లా 4 అంతస్తుల బంగ్లా కట్టి ఇది మా చర్చ్ బిల్డింగ్ ఇది మా మందిరము అని నువ్వు చెప్పొచ్చు. If the holy worship is not going on, పరిశుద్ధమైన ఆరాధనే గాని అక్కడ జరగకపోతే, if the singing of praises for God is not there, దేవుని కొరకైన స్తుతి గానములు అక్కడ పాడకపోతే, if the preaching of the true word of God is not there, నిజమైనటువంటి దేవుని వాక్యము అక్కడ బోధించబడకపోతే, some children are, if they are not taught, the young people are not taught there, పిల్లలు గాని యవనస్తులకు గాని అక్కడ వాక్యము బోధించబడకపోతే, if the prayers are not being offered there, అక్కడ ప్రార్థనలు చేయకపోతే, if the fellowship is not proper, సహవాసం సరైన విధానం లేకపోతే, if the sinners are not saved, అక్కడ పాపులు రక్షించబడకుండా ఉంటే, if the saints are not being built up in their faith, పరిశుద్ధులైన వారు వారి విశ్వాసములో వారు కట్టబడకపోతే, if these things are not taking place, you may build a 10-storied building, maybe very attractive and ornate building.
it is not God's house. ఇవి లేకుండా 10 అంతస్తుల బంగ్లా కట్టి ఎంతో ఆకర్షణీయమైనటువంటి విధానంలో అలంకరించుకున్నా గానీ అది దేవుని మందిరము అనబడదు. Today in many places, in these places, fightings are going on. ఈరోజు చాలా ప్రాంతాల్లో ఈ స్థలాల్లోనే కదా జగడాలు కొట్లాటలు జరుగుతున్నాయి. Peacelessness is seen. నెమ్మది లేకుండా ఉంటుంది. Divisions are seen. విభజనలు కనబడుతున్నాయి. Let us examine our lives. మన జీవితాలని పరీక్షించుకుందాం. If these things are going on, for such a place our soul must faint to be there. ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి అనుకోండి, ఆ స్థలం గురించి మన ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. So the first thing is, కాబట్టి మొదటిది the desire to be in the Lord's house. దేవుని మందిరంలో ఉండాలనేటువంటి ఆశ, వాంఛ కలిగి ఉండాలి. And the second thing is, రెండోది the delights of being in the Lord's house. దేవుని మందిరంలో ఉండటం బట్టి వచ్చే సంతోషం. The delights, what are the delights? ఏమిటి సంతోషం? దేనిని బట్టి సంతోషించాలి? And it is to enjoy the intimate fellowship with the living God. జీవము గల దేవునితో సన్నిహితమైనటువంటి ఆ బంధుత్వం కలిగి ఉండే దానిని బట్టి సంతోషించాలి. All the spiritual exercises there enable us to have this communion with Him. అక్కడ జరిగే ఆత్మ సంబంధమైన అభ్యాసాలన్నిటి ద్వారా దేవునితో ఇలాంటి సహవాసంలోనికి మనం తెస్తాయి. If that fellowship is being fruition, ఈ సహవాసం గాని ఫలభరితంగా ఉంటే, it does not have even to be a big building. దాని కొరకు ఒక పెద్ద బంగ్లా కట్టడమే ఉండవలసిన అవసరం For లేదు. example, ఉదాహరణకి Jacob communed with God in an open field at Bethel. యాకోబు బయట ప్రాంతంలో, మైదాన ప్రాంతం లాంటి దాంట్లో బేతేలులో దేవునితో సహవాసం చేసినాడు. Therefore, in one sense, wherever you may be in any part of the world, whether traveling or in a plane or in a hotel room, కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, విమానంలో కానీ లేదా ఒక హోటల్ గదిలో ఉన్నా, you can actually be in the Lord's house. నువ్వు అక్కడ నిజంగా వాస్తవానికి దేవుని మందిరంలో ఉండగలవు. The experience, the delight of being in His presence can be enjoyed. ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆ సంతోషాన్ని నువ్వు ఆనందించగలవు, అనుభవించగలవు. There we can behold the beauty of the Lord as we read in Psalm 27:4. 27వ కీర్తన 4వ వచనంలో మనం చదివిన ప్రకారము అక్కడ యెహోవా ప్రసన్నతని మనం చూడగలం. Never allow yourself to be distracted from this purpose. కాబట్టి ఈ ఉద్దేశం నుండి ఎన్నడూ వైదొలగకుండా జాగ్రత్త పడాలి. What is our delight? మన ఆ సంతోషం ఏమిటి? Yeah, we can see the beauty of the Lord there. అక్కడ ఉన్నటువంటి యెహోవా ప్రసన్నతని మనం You చూస్తాం. can have fellowship with the Lord there. అక్కడ దేవునితో సహవాసం చేస్తాం. This experience is also described in Psalm 16:11. ఈ అనుభవమే 16వ కీర్తన 11వ వచనంలో కూడా అక్కడ కూడా ప్రస్తావించబడింది. What is written there? ఏమని రాయబడింది అక్కడ? In thy presence is fullness of joy. At thy right hand there are pleasures forevermore. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. This fullness of joy ought to be your daily experience. కాబట్టి ఈ సంపూర్ణ సంతోషం అనేది నీ అనుదిన జీవితంలో అనుభవమై ఉండాలి. Why? ఎందుకని? It adds zeal to your service to God. కాబట్టి ఇది దేవుని కొరకు నువ్వు చేసే సేవ గురించి నీకు కొంత ఆసక్తిని కలిగిస్తుంది. And also it adds a deeper dimension of love to your fellowship with others. అంతేకాకుండా ఇతరులతో సహవాసంలో కూడా ఒక దైవికమైనటువంటి ప్రేమ లోతైన విధానంలో కలిగిస్తుంది. Nothing can compare with this joy. ఈ సంతోషంతో ఇంక ఏది కూడా సాటి రాదు. That is the joy of being in the presence of God. అంటే అది దేవుని సన్నిధిలో గడుపుట వలన వచ్చే సంతోషం. Because it is a joy that fully satisfies the soul. ఎందుకంటే ఇది మన ప్రాణానికి సంపూర్ణంగా సంతృప్తిని కలిగించేది. Fanny Crosby, we all know, described this so well in one of her hymns. ఫ్యానీ క్రాస్బీ అనే తన ఒక ప్రఖ్యాతి అయినటువంటి ఒక పాటలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. We all sing that song regularly. మనం అందరం కూడా తరచుగా పాటను పాడుకుంటుంటాం. Oh, the pure delight of a single hour that before thy throne I spent. కాబట్టి నీ సింహాసనం నేను గడిపేటువంటి ప్రతి గడియ ఎంతో పవిత్రమైనటువంటి ఆ సందర్భం. When I kneel in prayer and with thee, my God, I commune as friend with friend. నేను నీ సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండగా ఒక స్నేహితునితో సంభాషణ చేసినట్లుగా, సహవాసం చేసినట్లుగా ఆ అనుభవం నీతో కలిగి ఉండగలదు. Therefore, no matter how busy we are, we must always have time to enjoy the presence of the Lord. కాబట్టి మనం ఎంత తీరిక లేకుండా పని కలిగి ఉన్నా కానీ దేవుని సన్నిధిలో అనుభవించేటువంటి ఆ సమయాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. Before I close, నేను ముగించే ముందు I would like to say a word to anyone here who is still outside Christ. బట్ ఇంకా క్రీస్తుకి వెలుపల ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వాళ్ళతో నేను చెప్తున్నాను. All that has been said in this sermon on the blessing of being in God's house cannot be yours until you have experienced another blessing.
ఈ వర్తమానంలో చెప్పబడినటువంటి ఈ మాటలు అంటే దేవుని మందిరంలో ఉండటం వలన వచ్చేటువంటి ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా నీకు బయట దొరికేటువంటి కాదు, బయట You వాటి have to ద్వారా do one more thing to enjoy these blessings. ఈ ఆశీర్వాదాలను గాని అనుభవించాలంటే నువ్వు చేయవలసిన మరొక పని ఉంది. What is that? అదేమిటి? The blessing of salvation through his son. రక్షణ ఆశీర్వాదం. ఆయన కుమారుని ద్వారా ఈ రక్షణ అనే ఆశీర్వాదం పొందాలి. That is through Jesus Christ. అది యేసుక్రీస్తు ద్వారా. The way to receive that blessing is to admit that you are a sinner. ఈ ఆశీర్వాదం పొందాలి అంటే దానికి మార్గం ఏమిటిది? నేను పాపిని అని ఒప్పుకోవాలి. And turn to Jesus Christ in faith. కాబట్టి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వైపు తిరగాలి. And trusting only in his death on the cross to save you. కాబట్టి ఆ శిలువ మీద ఆయన మరణం మాత్రమే నిన్ను రక్షిస్తుంది అని పూర్తిగా నమ్మాలి. So dear ones, కాబట్టి ప్రియులారా, will you come to him now? ఇప్పుడే ఆయన చెంతకు వస్తావా? May God bless you. దేవుడు నిన్ను దీవించును May గాక. God enable you to enjoy the delights of being in his house. దేవుని మందిరంలో ఉండుట వలన వచ్చే సంతోషం నీవు అనుభవించలాగిన దేవుడు చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, what a desire of the psalmist. ఈ కీర్తనకారుడి ఆశ ఎంత గొప్పది. He is not a poor man. బాబా, ఈయన ఏవో బీదవాడు కాదు, He is a great king. ఈయన గొప్ప రాజు. But even being the king, what he is telling, O అయినా Lord, ప్రభా రాజుగా ఉంటూ కూడా ఎన్ని మాటలు చెప్తున్నాడు. I want to spend one day in thy house, and that day is blessed than 1,000 days in my palace. నీ మందిరంలో ఒక్క దినం నేను గడపాలని ఆశ. ఎందుకంటే ఇది నా రాజభవనంలో 1000 దినాలు గడుపుట కంటే I శ్రేష్టమైనది. may be sitting on a throne in the palace, but that will not give me delight. రాజభవనంలో సింహాసనం మీద నేను కూర్చొని ఉండవచ్చేమో, అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. I want to be a doorkeeper. నేనైతే ద్వారపాలకుడిగా What a ఉండాలనుకుంటున్నాను. humility. ఎంత దీనత్వం, What an experience he is enjoying. ఎంతటి అనుభవాన్ని ప్రభా అతను ఆనందిస్తా ఉన్నాడు. Many times, oh Lord, we will be fighting for seats. అనేక పర్యాయాలు ప్రభా పదవుల కొరకే మేము కొట్లాడుకుంటాం. But this great king, he wants to be the doorkeeper. అయితే గొప్ప రాజే కానీ ద్వారపాలకుడుగా ఉండాలని ఆశించాడు. We want to be in a place of comfort, but he wants to be a doorkeeper in the house of the Lord. మేమైతే ఏదో సుఖ సౌఖ్యమైన ప్రదేశాలు ఉండాలని కోరుతాం, స్థానాలు కోరుకుంటాము. కానీ ఈ గొప్ప దైవజనుడు రాజు ప్రభా ద్వారపాలకుడుగా ఉండేదానికే కోరుకున్నాడు. As a matter of fact, during the days of David, the house of the Lord was not even a building, it is a small tent. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఆ దినాల్లో దేవుని మందిరం అనేది ఒక కట్టడములాగా లేదు, కానీ ఒక చిన్న గుడారములాగా ఉండింది. And he want to be as a doorkeeper at that tent. అక్కడ ఆ గుడారం దగ్గర ద్వారపాలకుడుగా ఉండాలని ఆశపడ్డాడు. To see thy beauty, నీ ప్రసన్నతని చూడ, to have fellowship with you, నీతో సహవాసం to చేయాలి, have the fullness of joy, సంపూర్ణ సంతోషాన్ని కలిగి to ఉండాలి. enjoy these things forevermore. ఓ ప్రభా, నిత్యము ఇలాంటివి ఇంకనూ ప్రభా ఆనందిస్తూ Lord, ఉండాలని. create in us a new heart. దేవా, మాలో నూతన హృదయం పుట్టించండి. Help us to love thy house more than any other place in this world. ఈ ప్రపంచంలో మిగతా అన్ని స్థలాలు ప్రదేశాల కన్నా నీ మందిరాన్నే ఎక్కువగా ప్రేమించే It వారుగా is a place of security. ప్రభా, ఇక్కడ భద్రత ఉంటుంది, It is a place of love. ఇక్కడ ప్రేమ ఉంటుంది, It is a place of fellowship. ఇక్కడ సహవాసం ఉంటుంది, It is a place of enjoying full joy. ఇక్కడ ప్రభా సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలం. Help us to run to thy house. ఓ దేవా, నీ మందిరానికి పరిగెత్తి వెళ్ళడానికి సహాయం చేయి. Enable us to spend as much time as possible there, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని నీ మందిరంలో గడిపేదానికి సహాయం చేయి. having fellowship with you and with your children. ఓ ప్రభా, నీతోను నీ ప్రజలతోనూ మేము సహవాసం చేస్తూ ఉండాలి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించు. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.